కాశానికి అడ్డ. గత 11 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ గతంలో 2 సార్లు మున్సిపల్ చైర్మన్, 2009 నుండి 14 వరకు ఎమ్మెల్యేగా నిజామాబాద్ అర్బన్, ఆ తర్వాత 11 సంవత్సరాల నుండి మన ఎంపీ గారు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆ తర్వాత 7 సంవత్సరాల నుండి అరవింద్ ధర్మపురి గారు బీజేపీలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఎంపీగా ఎన్నుకోబడ్డారు. అంటే ఇందూరు అంటే కాశానికి అడ్డాని ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా నిరూపిస్తా ఉన్నారు. గత కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా పోటీ చేసిన 42 స్థానాలలో 28 గెలవడం అనేది సౌత్ ఇండియాలోనే రికార్డ్. అది 70% మనం గెలవడం జరిగింది. దానికి తోడు నరేంద్ర మోడీ గారి ఏదైతే వికసిత్ భారత్ 2047లో 47 వరకు విశ్వగురు స్థానానికి ఆయన ఏదైతే పాటు పడతా ఉన్నాడో భారతదేశానికి, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏ కార్యక్రమం చేపట్టినా కానీ భారతీయ జనతా పార్టీకి మేమున్నాం అని ముందుకొచ్చి అన్నిటికీ సిద్ధమైన కార్యకర్తలు ఉండడం మొన్నటి మెంబర్షిప్ దానికి ప్రత్యక్షమైన నిదర్శనం. అయితే రాబోయే 2028 కానీ అంతకన్నా ముందు కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం, అధికారంలోకి రావడం ఖాయం. కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు కానీ, 6 గ్యారంటీలు, 420 హామీలు, 5 డిక్లరేషన్లు, ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు 100 రోజులు అని చెప్పి. జనతా పార్టీ తర్వాత తపస్సు టీచర్స్ ఆర్గనైజేషన్ రెండు కూడా నా మీద నమ్మకం పెట్టి ఈ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా టీచర్స్ అనేవాళ్ళు చాలా మేధావులు, వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు. మనందరము ఆ టీచర్స్ వల్లనే ఈ స్టేజ్లో ఉన్నాము. సుమారు 40,000 వరకు గ్రాడ్యుయేట్ కోర్సు, 4,000 వరకు ఉపాధ్యాయ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇందూరు గడ్డ అంటే నరేంద్ర మోడీ అడ్డ. ఈ యొక్క అడ్డాలో ఈ అడ్డ మనం మరొక్కసారి కాషాయ జెండా ఎగరేయాలి. ఎందుకు ఎగరేయాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నిన్న అన్న అసెంబ్లీలో చూసి ఒక బీసీలో ఒకరికి అన్యాయం కాదు, ఎస్సీలకు అన్యాయం చేస్తుంది, అగ్రవర్ణాలకు అన్యాయం చేస్తుంది, రెడ్డిలకు అన్యాయం చేస్తుంది. మొత్తం యావత్తు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే బిల్లు నిన్న పార్లమెంట్ లో పెట్టారు. ఇవాళ నేను అడుగుతున్నా, ముస్లిం తీసుకొచ్చి బీసీలు కలుపుతున్నారు. మీరు బీసీలు ముస్లింగా బీసీలు, మరి ఎస్సీలలో క్రైస్తవులు ఎందుకు కౌంట్ చేస్తున్నారని అడుగుతున్నారు. దానివల్ల ఎస్సీ రిజర్వేషన్ దెబ్బతింటలేదా? నా నిజమైన ఎస్సీ బిడ్డకు రిజర్వేషన్ వస్తుందని అడుగుతున్నా. ఎస్సీలలో ఉన్న క్రైస్తవులను కూడా కౌంట్ చేయండి కదా. ముస్లింలో ఉన్న బీసీలను కౌంట్ చేసినప్పుడు ఒక దిక్కు నా దళిత బిడ్డలు మోసం చేస్తున్నారు. ఇవాళ మీ దళంతా తీసుకుపోయి అగ్రవర్ణాలు చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే ఇవాళ ఏం చేస్తున్నారు. కాబట్టి నేను మరొక్కసారి చెప్తున్నాను, విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగస్తులు ఈ 2 ఎమ్మెల్సీ ఎలక్షన్ గత 30 సంవత్సరాలుగా ఎస్ఆర్ బస్సులలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆర్ఎస్ఎస్ గా ఉంటూ ఏబీవీపీగా ఉంటూ పార్టీలో ఉంటూ నా సేవలను గుర్తించి పార్టీ నన్ను భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు మోడీ గారికి, నడ్డా గారికి, మరియు అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి, ఇక్కడ అరవింద్ అన్న గారికి, మరియు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా రాకేష్ అన్న గారికి, అందరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ వైపు యువకులు ఉన్నారని మొన్ననే చూపించడం జరిగింది. ఉమ్మడి 4 జిల్లాల్లో ఆదిలాబాద్ తీసుకున్నా మనమే ఎంపీ గెలిచినాం, నిజామాబాద్ తీసుకున్నా మనమే ఎంపీ గెలుచుకున్నాం, మెదక్ తీసుకున్నా మనమే ఎంపీ గెలుచుకున్నాం, కరీంనగర్ తీసుకున్నా మనమే ఎంపీ గెలుచుకున్నాం. మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఒక ఎంఐఎం టికెట్ పోతే 8 మనం గెలిచినాం, 8 వాళ్ళు గెలిచినాం. 8లో 41% మనకు రావడం జరిగింది. యువకులు, మేధావులు, నిరుద్యోగులైనా ఎవరైనా భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకున్నారంటే మోదీ గారిని చూసి భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు.